నిన్ను ఆశ్రయించిన వారు సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 5వ కీర్తనలో 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. దేవుని యందు ఆనందించు వారిని దేవుడు తన యొక్క ప్రసన్నతతో కప్పుతాడని బైబిల్ సెలవిస్తుంది. రైట్, ఆ మూల పదములో కాపాడువాడు అనే మాట ఓవర్ షాడో దెమ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ అని ఉన్నది. కన్య మరియకు దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకును, దేవుని యొక్క ప్రసన్నత నిన్ను కమ్మును. ప్రతి అసాధ్యము సాధ్యపరచబడుతుంది దేవుని యొక్క ప్రసన్నతలో మాత్రమే. అలాంటి కాపుదల అలాగూ దేవుడు మనల్ని ఆవరిస్తారని బైబిల్ సెలవిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎప్పుడు ప్రభునందు ఆనందించమంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధి సమస్తమున్నది. ఆమేన్.